ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలకు గాను తెలుగుదేశం వైసీపీ మధ్య మీడియా పోటీ విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా వెనుకబడే ఉంటుంది. అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ సామర్థ్యం ఒకటైతే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్లక్ష్యం మరో కారణం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఆ రెండు పత్రికలు అంటూ మొదలెట్టి కేవలం మాటలతో సరిపెట్టలేదు. ఆ రెండు పత్రికలకు పోటీగా సొంతంగా ఒక ఛానల్ని, ఒక పత్రికని ఆయనే ప్రారంభించారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేటికి అండగా మిగిలిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కేవలం తెలుగుదేశం పార్టీ మీడియాను, ఆయా ఛానళ్లను నిందించడం మినహా తాను వాటికి పోటీగా ఏం చేయగలను అన్న దాని మీద దృష్టి పెట్టిన దాఖలాలు. తన ప్రత్యర్థులు మీడియా సాయంతో ఎదురుదాడి చేస్తుంటే అందుకు విరుగుడు ఏం చేయాలి అన్న దాని మీద ఏ కోసైనా ప్రయత్నించిన దాఖలాలు. అలా వైఎస్ఆర్సీపీ అలసత్వం ఆ పార్టీని మీడియా పోటీలో వెనుకబడి ఉండేలా మార్చేసింది. కేవలం సోషల్ మీడియా సహాయంతో 2019లో గట్టెక్కేస్తాం కాబట్టి ఎప్పటికీ అదే తమకు అండగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి ఆశించారు. కానీ ఇప్పుడు ఆయన ఆశించిన దానికి భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డికి బ్రేకులేసే ప్రయత్నం చేస్తుంది, అనేక ఎత్తుగాళ్ళు వేస్తుంది. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను కట్టడి చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే అనేక సోషల్ మీడియా ఖాతాల్లో అటు ఎక్స్లో కానీ ఇటు ఎఫ్బీలో కానీ ఎక్కడ పోస్ట్ చేసినా ఆయా పోస్టుల మీద రిపోర్ట్లు కొట్టడం, కంప్లైంట్లు ఇవ్వడం, అనేక కారణాలతో ఆ పోస్టే కనిపించకుండా చేయడం, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు పోస్టులు కనిపించకుండా చేసే బదులు మొత్తం పేజీలే లేపేస్తే ఎలా అన్నది ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ప్రత్యర్థుల వ్యూహంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇరుక్కుంది. మెటా మీద ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కారణంగా నేరుగా వైఎస్ఆర్సీపీ ఎఫ్బీ పేజే ఎగిరిపోయింది. ఇంతకుముందు ఇన్స్టా పేజ్ దాదాపుగా కనుమరుగయ్యింది. ఇప్పుడు ఏకంగా ఫేస్బుక్ పేజే లేపేశారు. ఇదంతా కేవలం కూటమి ప్రభుత్వం పన్నిన కుట్ర అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కానీ కేంద్రంలో బీజేపీ పెద్దలు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి కారణంతోనే మెటా సంస్థ వంటివి వెనకడిగేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాయని చాలామంది సందేహం. కారణం ఏమైనప్పటికీ ఇన్నాళ్ళుగా వైఎస్ఆర్సీపీ ఆశలు పెట్టుకున్న సోషల్ మీడియా ఖాతాలకు కూడా, ఆ పార్టీ అధికారిక హ్యాండిల్స్ కూడా గండం మొదలైపోయింది. ఇప్పుడు అధికారిక హ్యాండిల్స్కే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు ఇండివిజువల్గా వైఎస్ఆర్సీపీ తరపున స్వరం వినిపించే అనేక పేజీలు, ఖాతాలు వాటిని కూడా లేపడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు అన్నది చాలామంది అంచనా. ఎన్నికలకు గడువు దగ్గరకు పడుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ని పరిధి పెంచాలని, విస్తృతం చేయాలని ప్రయత్నించే కొద్దీ అధికార కూటమి నుంచి ఆటంకాలు అనివార్యమని చెప్పొచ్చు. ఆ క్రమంలో అనేక మంది ఖాతాలు ఎగరగొట్టేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనే అనుమానం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇదే జరిగితే వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద స్థాయిలో ముప్పు పొంచి ఉంది అని మాత్రం చెప్పొచ్చు. అధికార పార్టీ తనకు వ్యతిరేకంగా ఉన్న వాయిస్లన్నీ అణగదొక్కేయాలి అనే ప్రయత్నంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో కాక్రోచ్ పార్టీ వంటివి వాళ్ళ అకౌంట్లని ఎలా ఎక్కట్లు పాలు చేశారో, ఆ అకౌంట్లు ఇండియాలో కనిపించకుండా ఎలాంటి కంట్రోల్స్ పెట్టారో చాలామందికి తెలుసు. కాక్రోచ్ పార్టీ తర్వాత అలాంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీనే ఎదుర్కొంటుంది. మరి కాక్రోచ్ పార్టీ న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ సహా తమ అధికారిక ఖాతాలు తిరిగి తెరిచేటంత వరకు కృషి చేసింది. మరి వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది? కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం, ఆ పార్టీ నాయకత్వం మాట్లాడడం అంతటితో సరిపెడుతుందా? కాకుంటే ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయ పోరాటానికి దిగి తమ ఖాతాలను తిరిగి తెచ్చుకునే పరిస్థితికి వస్తుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న. తెచ్చుకోలేకపోతే మాత్రం రెగ్యులర్ మీడియాలో బలం లేక తెలుగుదేశం పార్టీ కంటే తీవ్రంగా వెనుకబడి ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లో కూడా అధికారిక హ్యాండిల్ని, తమ పార్టీ నాయకుల హ్యాండిల్స్ని ఒక్కొక్కటిగా కోల్పోతుంటే వైఎస్ఆర్సీపీకి పెను గండం పొంచి ఉందనేటువంటి మాట అయితే ప్రబలంగా వినిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుంది, ఏ తీరున ముందుకు సాగుతుంది, ఎలా తిరిగి తమ ఖాతాల్ని రప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ఇది ఆ పార్టీకి ప్రచార విషయంలో
ప్రజలకు తమ విధానాలు చేరవేర్చే అంశంలో కీలకమైనటువంటి విషయంగా మారబోతుంది. మరి ఈ విషయం నుంచి వైఎస్ఆర్సీపీ ఎలా గట్టెక్కుతుందో, ఎలా తిరిగి సోషల్ మీడియాలో తన పట్టును చాటుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.